నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. డయాబెటీస్ కి సంతానలేమి సమస్యకి చాలా కనెక్షన్ ఉంది. దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకుందాం. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి ఒక పెద్ద కారణం కావచ్చు డయాబెటీస్ లో. మహిళల్లో హైపోథలామస్, పిట్యూటరీ ఇంకా అండాశయాలు, ఈ మూడు ఆర్గన్స్ చాలా క్లోజ్ గా పనిచేస్తాయి. హైపోథలామస్ అంటే బ్రెయిన్ లో, పిట్యూటరీ కూడా అక్కడే ఉంటుంది. అక్కడ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అండాశయాల మీద పనిచేసినప్పుడు ఈ అండాశయాల నుంచి అండం పెరగడం స్టార్ట్ అవుతుంది, విడుదలవుతుంది. ఈ మూడు సరిగా పనిచేయకపోతే ఎస్పెషలీ డయాబెటీస్ లో అలాంటప్పుడు ఇబ్బందులు కావచ్చు, అండం రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం అవ్వచ్చు. ఈ మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ కానీ అందరికి ఉంటే నార్మల్ లెవెల్ ఉంటే పర్వాలేదు. డయాబెటిక్ ఉన్న మహిళల్లో ఆండ్రోజన్ హార్మోన్స్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకనే వాళ్ళకి పీసీఓఎస్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి. పీసీఓఎస్ లో డయాబెటీస్ లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉండడం అనేది చాలా కామన్ ఇష్యూ. నెక్స్ట్ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ అంటే ఈ డయాబెటీస్ ఉంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ అవ్వడము, అండం సరిగా విడుదల అవ్వకపోవడము, ఇవన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ కూడా కాంప్రమైజ్డ్ ఉంటుంది. అంటే గర్భసంచి పొర అనేది బాగుండదు. బ్లడ్ సప్లై బాగాలేకపోతే పిండం అక్కడ చేరినా అతకపోవడానికి ఈ బ్లడ్ సప్లై లేకపోవడం అనేది పెద్ద కారణం కావచ్చు. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. డయాబెటీస్ ఉంటే మీ అండం క్వాలిటీ కూడా పడిపోతా ఉంటుంది. ఈ అండం క్వాలిటీ బాగాలేకపోతే మిస్క్యారేజ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మహిళల్లో అండాశయాలు బాగాలేనందుకు, తర్వాత గర్భసంచి రిసెప్టివిటీ బాగాలేనందుకు మిస్క్యారేజ్ రేట్ చాలా ఎక్కువ ఉండడం అనేది ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్. ఒబేసిటీ ను మెటబాలిక్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడము, బిఎంఐ చాలా ఎక్కువ ఉండడము. బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ లేదా గర్భసంచి బాగుండకపోవడం అనేది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్. అందుకనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ రేట్స్ తగ్గిపోతా ఉంటాయి. పురుషుల్లో కూడా డయాబెటీస్ ఉంటే కాంప్లికేషన్స్ రావచ్చు. ఎస్పెషలీ స్పర్మ్ డిఎన్ఏలో. స్పర్మ్ డిఎన్ఏ అంటే స్పర్మ్ హెడ్ లో డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ అనుకోండి. వాటిలో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఎరిగిపోతా ఉంటాయి. మంచి క్వాలిటీ లేకపోయేసరికి అండాన్ని అది ఫలదీకరణం చేయలేదు, పిండం క్వాలిటీ కూడా బాగోదు. అందుకనే అతికిన మిస్క్యారేజ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్పర్మ్స్ నుంచి. డయాబెటీస్ ఉంటే స్టాటిస్టిక్స్ గా ఏం ప్రూవ్ చేశారంటే మొటిలిటీ తగ్గిపోవడము, మార్ఫాలజీ బాగుండకపోవడం అనేది ప్రూవ్ చేశారు. మొటిలిటీ బాగాలేదంటే స్పర్మ్స్ అండం దాకా చేరవు, ఆకారం బాగాలేదంటే అండాన్ని అది ఫలదీకరణం చేయలేదు, మంచి క్వాలిటీ పిండం అనేది తయారవ్వదు. సో ఇవన్నీ కాకుండా డయాబెటీస్ ఉంటే మటుకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. అంటే సెక్షువల్ కాంపిటెన్స్ కూడా పడిపోతా ఉంటుంది. బ్లడ్ ఫ్లో లేకపోతే ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇది ఒక కారణం కావచ్చు. ఇదే కాదు, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అనే ఒక సమస్య కూడా డయాబెటీస్ వల్ల అవ్వచ్చు పురుషుల్లో. ఈ సమస్యలో స్పర్మ్స్ వీర్యం బయటికి రాకుండా తిరిగి బ్లాడర్ లోకి వెళ్ళిపోతాయి. యురెత్రా మసిల్స్ వీక్ అయినందుకు డయాబెటిక్ పురుషుల్లో స్పర్మ్స్ బయట రాకుండా బ్లాడర్ లోకి వెళ్ళిపోతే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి అస్సలకి ఉండవు. సో ఈ కాంప్లికేషన్స్ ఉన్నంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేశారనుకోండి, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గించడము, డైట్ న్యూట్రిషన్ తో దాన్ని కంట్రోల్ చేయడము. డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్ కూడా తగ్గించాలి. డయాబెటీస్ ఉన్న కాంప్లికేషన్స్ తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ వాటిని ఇంకా ఎక్కువ చేస్తాయి. కాంప్లికేషన్స్ చాలా తొందరగా క్వాలిటీని పాడు చేస్తాయి. సో డయాబెటిక్ ఉంటే స్మోకింగ్, డ్రింకింగ్ కూడా అవాయిడ్ చేయాలి. మెడికేషన్స్ కూడా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్పకుండా తీసుకోండి. ఎస్పెషల్లీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో మెట్ఫార్మిన్ పెట్టడం జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ పెడతారు. ఇవన్నీ మీరు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ పాటిస్తే తప్పకుండా డయాబెటీస్ కంట్రోల్లో వచ్చిన తర్వాత న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.